హనీమూన్ కోసమని వెళ్ళిన ఓ జంట శవమై తిరిగి వచ్చిన భర్త. సో అంటే అడిగి మరి మీరు ఈ రిలీజనా కాదా అని అడిగి మరి టెర్రరిస్టులు అయితే అటాక్ చేశారనమాట కాశ్మీర్లో. సో ఇప్పుడు అది దేశం మొత్తాన్ని కూడా కుదిపేస్తుంది. అసలు దాని ఏం జరిగింది అది కొంచెం వివరంగా చెప్తావా? అయితే ఇప్పటి వరకు మన భారతదేశం ఉగ్రవాదులతోని ఎన్నో సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. చాలామంది ఇక్కడ మన సైనికులు కావచ్చు ప్రాణాలు కోల్పోయినప్పటికీ కూడా సాధారణ ప్రజలు బార్డర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ కూడా స్టిల్ ఇప్పటికీ అలాంటి వాళ్ళతోని ప్రాణభయంతో ఇంకా బ్రతకాల్సి వస్తుంది. మన దేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా అంటే ఎన్నో ప్రభుత్వాలు మారుతూ వస్తున్నాయి. ఎంతోమంది అధికారులు కావచ్చు, పిఎంలు కావచ్చు, సీఎంలు కావచ్చు, అందరూ కూడా మారుతున్నారు, మనస్తత్వాలు మారుతున్నాయి, ప్రపంచమే మారుతుంది. అయినప్పటికీ కూడా ఉగ్రవాద సంస్థ మాత్రం మారట్లేదు. సో ఇప్పుడు మాత్రం జమ్మూ కాశ్మీర్లో రిపీట్ సో మొత్తానికి ఇప్పుడు మాత్రం జమ్మూ కాశ్మీర్లో మరొకసారి పాల్గమ్ ఆ ఏరియాలో మాత్రం కొంతమంది పర్యాటకులు అక్కడికి ఆ ప్రదేశాన్ని చూడడానికి కావచ్చు, లేకపోతే హనీమూన్ కానీ కావచ్చు, లేకపోతే సాధారణంగా ట్రిప్లకు చాలామంది వెళ్తూనే ఉంటారు. ఎప్పుడైతే ఆర్టికల్ 370 రద్దయిందో అప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్కి ఇంకా పర్యాటకుల సంఖ్య అనేది పెరిగిపోయిందన్నమాట. సో అక్కడ కూడా అభివృద్ధి చెందుతున్నారు, కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, అక్కడి ప్రజలు కూడా అభివృద్ధి చెందుతున్న ఈ క్రమంలో మరొకసారి జరిగిన ఈ యొక్క ఉగ్రదాడి మాత్రం ఖచ్చితంగా దేశం మొత్తాన్ని కూడా ఉలిక్కి పడేలా చేస్తుంది. సో అది కూడా వాళ్ళ పక్క ఒక ప్రీ ప్లాన్ తో ఇదంతా కూడా చేసినట్టు తెలుస్తుంది. కొన్ని రోజుల ముందుగానే హెచ్చరించినట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే ఆ హెచ్చరికల్ని మాటల వరకే మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఖండించాయి తప్ప వాళ్ళు ఏం చేస్తారో దాని తర్వాత రియాక్షన్ ఏంటని ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు. అండ్ అక్కడ ఎవరైతే పర్యాటకులు వెళ్ళారో వాళ్ళందరినీ కూడా మీరు ముస్లిమా కాదా అని అడిగి మరీ అది కూడా అడిగి చెప్పిన తర్వాత కూడా ఐడి కార్డులు చెక్ చేసి మరీ వాళ్ళ మీద దాడి చేయడం జరిగిందంట. అతి దగ్గర నుంచి వాళ్ళు దాడి చేయడం వల్ల ఎక్కువ మంది చనిపోవడం జరిగింది. ఇప్పటి వరకు తెలిసిన న్యూస్ ప్రకారం చూసుకుంటే దాదాపు ఒక 26 నుంచి 30 మంది ప్రజలు మాత్రం చనిపోవడం జరిగిందంటే. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్న సంఘటన ఏంటంటే ఈ యొక్క జంట గురించి. సో వాళ్ళు కొత్తగా పెళ్లి చేసుకొని హనీమూన్ కోసమని అక్కడికి వెళ్ళిన క్రమంలోనే అక్కడ తన భర్త వాళ్ళిద్దరూ కలిసి బేల్పూరి తింటున్నప్పుడు దగ్గరికి ఉగ్రవాదులు వచ్చి వాళ్ళ ఐడీలు చెక్ చేసి మరి తన భర్తను అయితే చంపడం జరిగిందంట. సో తను మాత్రం ఫోన్ కాల్లో మాట్లాడుతున్నప్పుడు ప్రత్యక్ష సాక్షులు కూడా చాలా మంది చెప్తున్నారు మమ్మల్ని మీరు హిందువా కాదా అని అడిగి మరీ చంపేశారు. అండ్ ఇంకొక జంట కూడా కర్ణాటక నుంచి వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగిందంటే తన భర్తని చంపేసినప్పుడు నన్ను కూడా చంపేయండి, నా బిడ్డను కూడా చంపేయండి అని అడిగినప్పుడు మీ ఇద్దరిని నేను చంపేయను, మీరు బ్రతికే ఉండాలి, మీరు వెళ్ళి మీ గోడంతా కూడా ప్రధానమంత్రి మోడీకి చెప్పుకోండి అనే విధంగా వాళ్ళని కూడా బెదిరించడం జరిగిందంట. సో ఇదంతా కూడా వాళ్ళ రిలేటివ్స్కి ఫోన్ కాల్స్లో మాట్లాడుతున్న సందర్భంలో ఆ ఫోన్ కాల్స్ కూడా బయటికి రావడం జరిగింది. అయితే ఇప్పుడు దీన్ని చూసుకొని చాలా మంది దేశ ప్రజలు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. అండ్ దీన్ని చాలా మంది కూడా అంటే కొంతమంది ముస్లిం ఎవరైతే మనకు దీనికి వ్యతిరేకంగా అంటే వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా దీనికి రియాక్షన్ ఇస్తూ ఉన్నారు. ఎట్లా అంటే సోషల్ మీడియా వేదికగా ఇలాంటి ఫొటోస్ కానీ ఈ దాడికి సంబంధించినటువంటి పోస్టులు పెట్టినప్పుడు దానికి చాలా మంది బాధపడుతూ ఉంటే కొంతమంది ఎవరైతే దీనికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారో దానికి నవ్వుతున్నటువంటి ఎమోజీలు పెట్టడం కానీ సో ఇలాంటివి చూసినట్టు అప్పుడు అనిపిస్తుంది మన పక్కలోనే ఉండి మన కోసం గోతులు తవ్వుతున్నారనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరులు కూడా గుర్తుంచుకోవాలి. సో మొత్తానికైతే దేశం అంతటా కూడా ఈ యొక్క ఉగ్రదాడికి ఉలిక్కి పడుతూ ఉన్నారు. దీనికి సరైన సమాధానం ఖచ్చితంగా గవర్నమెంట్ చెప్పాల్సిందే. మన ఆర్మీ సంస్థలు కూడా ఖచ్చితంగా దీనికి ఒక సమాధానం చెప్పాల్సిందే అని ప్రజలందరూ కూడా ఫీల్ అవుతున్నారు. మరి ఇలాంటి సంఘటనలు ఇక మీద జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది ప్రభుత్వం ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి. అంటే ఇలాంటి ఘటనలకి మీరేమనుకుంటున్నారో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.